ఒక సాక్షి సమూహంగా ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉండగా అంటాడు ఎబ్రీ పత్రికలో. అవునా? ఇంత గొప్ప సాక్షి సమూహం ఆవరించి ఉండగా విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూసి మీ ఎదుట ఉంచబడిన పందుల్లో ఓపికతో ధైర్యంగా పరిగెత్తండి. భయపడద్దు, దేనికి భయపడద్దు. భయపడవలసిన అవసరం లేదే లేదు. ఒకవేళ ఏదైనా భయం కలిగితే ఏం చేయాలంటే యెహోవాను ఆశ్రయించాలి, ఆయనకి మొరపెట్టుకోవాలి. ఆయన మనం మాట్లాడతాడు, మనం చక్కని ప్రతిఫలం అనుగ్రహిస్తాడు సహోదరుడా. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సింహపు పిల్లలు అయినను లేమి కలిగి సింహం పిల్లలు లేవు గలవై ఆకలి ఉంటుంటాయేమో. అలా ఉంటాయండి? ఉండవు. అవసరాలు ఆలోచించాడు. డబ్బున్న వారి పిల్లలు ఆకలితో ఉంటారా? అలాగే సింహం ఏదో అడవికి రాజు చూసారా, అది వస్తే ఏదైనా పారిపోతుందే. ఏడు కూడా దాంతో ధీటుగా దెబ్బలాడాలి అంటే చాలా ప్లాన్గా దెబ్బలాడాలి. ఏడు కూడా భారీ శరీరం కలిగింది, కానీ దాన్ని కూడా ఎలా ఎదుర్కోవాలో తెలిసింది సింహం అండి. కుంభస్థలాలు అంటారు దాన్ని. ఇక్కడ ఏదో కుంభస్థలం అంటే ఇక్కడ కొట్టే అయిపోద్ది. ఏది కూడా అది చాలా నేర్పుగా కొట్టగలదు సింహం కూడా. అందుకే సింహం అనేది ఏదో అడవికి రాజు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా సరే దాని ముందు అలాంటి దాని పిల్లలు ఆకలి ఉంటాయా? ఒక ఉండొచ్చేమో అంటున్నాడు ఆయన. సింహపు పిల్లలైనా ఆకలి కొని లేవి ఆకలి యెహోవాను ఆశ్రయించేవానికి ఏ మేలు కొదువై ఉండదు. నమ్ముదామండి, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు. చదువుకుని బిడ్డలు ఉన్నారా? ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం జరిగించారు. ఒక అమ్మాయి నన్ను అడుగుతుంది, ప్రార్థన చేస్తే ఇంకా మేము చదవకర్లేదండి అని అడుగుతున్నాం. ఏమండి అమ్మా, ఒకసారి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అన్ని చదువుకుని వెళ్ళిన అమ్మాయి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్, ఏ గుర్తురా, చదవలేదా? చదివింది. రాత్రులు స్లీపింగ్ టాబ్లెట్లు వేసి కూడా చదివింది. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి టెన్షన్ ఏదో వచ్చింది అంటే మొత్తం ఏది గుర్తురావట్లేదు. అప్పుడు నాకేం గుర్తురావట్లేదు అని ఆందోళన చెందే పరిస్థితులు కొంతమంది విద్యార్థుల్లో ఉంది. ఏమంటే అది నీకు కలగకుండా ఉండాలంటే నీకు జ్ఞాపశక్తి దేవుడు అనుగ్రహించి ఎగ్జామ్లో నీకు చేయబట్టును రాయిస్తాడు ఆయన. ఆ నమ్మకం నీకుందా? అదే మనకు వాక్యం చెప్తుంది అనమాట. ఏమని? యెహోవాను ఆశ్రయిస్తే ఏ మేలు కూడా పొదువై ఉండదు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు, వ్యాపారాలు చేస్తున్నవాళ్ళు, ఆయా పనులు చేస్తున్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ నమ్మకం ఉండాలి. మనందరికీ ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నట్లయితే మనకు ఏ మేలు కూడా రాకుండా ఆగదు. ఖచ్చితంగా మేలు దేవుడు అనుగ్రహించేవాడు. మరోసారి జ్ఞాపకం చేసుకున్నాం. రోమపత్రిక 8:8 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును అన్ని ఎవ్రీథింగ్ అన్ని కూడా మనకి ఏంటంటే దేవుడు పాసిబిలిటీ చేసేస్తాడు. అన్ని అనుకూలపరిచేస్తాడు. దేవుడు కీడు అనుకుంటాం. ఒకసారి మనం ఇరుకుదారి ఇందులో వెళ్ళగలం అనుకుంటాం. ఇరుకులో విశాలత కలిగేసే దేవుడు నా దేవుడు. ఇరుకులో మన దృష్టికి ఎలా ఉంటుంది? ఆ ఇరుకులో నేను వెళ్ళగలనా, ఈ సమస్య నుంచి నేను మళ్ళీ బయటకు రాగలనా అని అనుకుంటుంటాం. కానీ ఇరుకులో విశాలత కలిగేసే దేవుడు. ఆ నమ్మకం మనకు ఉండినట్లయితే దేవుడు మన భయాలన్నీ కూడా పోగొట్టాలని నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఏ భయము మనకు నష్టకరం చేసుకుని చూసాం, ఏ భయము మనకు లాభాలు చేకూరుస్తుందని చూసాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశ్రయించబడతారని గ్రంథం చెప్తుంది. ఆ రకంగా భయాలన్నింటినీ విడిచిపెట్టాం. జీవితకాలంలో భయాలు ఉంటాయండి, ఉండవని చెప్పట్లా. ఖచ్చితంగా భయాలు ఉంటాయి. చదువుకునే వాళ్ళకి భయం ఉంటుంది ఎగ్జామ్ వస్తే, అవునమ్మా. ఉద్యోగంగా అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేవాడికి భయం ఉంటుంది. వ్యాపారం చేసిన వాళ్ళకి లాభం వస్తుందో రాదు భయం. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం బాగుంటుంది, జీతం వస్తుందో రాదు భయం. జీతం రాకపోతే ఏంటో భయం. ఈ భయాలతో మనం బ్రతుకుతూ ఉన్నాం. భయం లేదని నేను అన్నోలా, కానీ ఆ భయాలన్నింటినీ కూడా
నన్ను విడిపించే నాథుడు నాకు అండగా ఉన్నాడు, ఆయన నాకు మాటిస్తున్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషన్? యెహోవా యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే అన్ని మనకు వస్తాయని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ రకంగా మనం దేవుని భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ భూమి మీద సంతోషంగా జీవిద్దాం. అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుకుని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.